హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఇదైతే సండే రోజు అండి వ్లాగ్ అయితే. నేనైతే ఇల్లు దులుపుడు స్టార్ట్ చేసుకున్నా. ఎంత చేత కాకున్నా కూడా ఆడోళ్ళకైతే నీట్‌గా లేనిదైతే అస్సలు మనసున పట్టదు. ఇంకా అందులో నేనైతే ఇంకా ఎక్కువ చేసిందే ఎయాలి ఖచ్చితంగా. కడిగిందే కడగాలి. పాపం మా ఆయన అయితే ఇంటికాడ ఉంటానని ఇల్లు దులపడం అప్పటికి తిట్టిర్రు వాళ్ళ డాడీ. ఎందుకంటే చేతనైతలేదు మమ్మీ మళ్ళీ ఇల్లు దులుపుడు స్టార్ట్ చేస్తా అంటుందని. ఇంకా మా వోళ్ళు తిట్టిర్రు, అక్క వాళ్ళు తిట్టిర్రు, మా మమ్మీ తిట్టింది. పాపం మా పక్కన ఉండే వాళ్ళు కూడా ఆ అక్కయ్య, ఎందుకమ్మా నువ్వేమో హెల్త్ మంచిగుందా? ఎందుకు అసలు ఏమంటుంది? నువ్వెందుకు చేస్తా అంటున్నావని నన్నైతే చాలా కేర్‌గా, ప్రేమగా అచ్చి అంటే మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా. నానే చాలా హెల్ప్ చేసిండు. ఈయనే పాపం చేస్తా అని వచ్చిండు. ఫోన్ రాంగానే డ్యూటీకైతే వెళ్ళిపోయిండు. ఇంకా నేను చేయడం అంటే అంత ఇంత కాదు. మొత్తం తీసి మంచిగా దులుపుకుంటా, కడుక్కుంటా అన్నీ చేసినా. మా బ్లాకోళ్ళైతే షాక్ అయ్యారు. ఇంకా తీస్తే అన్నీ తీసుడెందుకక్క, పైన పైన దులుపుకుంటే అయిపోవు కదా! ఎందుకంటే హెల్త్ బాలేంది వాళ్ళు చూస్తున్నారు కదా పాపం. చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నారు. నేను పోయి ఇట్లా మాట్లాడదామన్నా కూడా వాళ్ళు పాపం హెల్త్ మంచిగా లేదు కదా కూసో అని వాళ్ళు లేసి మరీ కూర్చోమంటారు. నిజంగా గ్రేట్ కదండి. మనం ఎక్కడెక్కడి నుండో వచ్చి అసలు ప్రేమానురాగాలు ఏ జన్మలో ఏ బంధం లేనిది అసలు ఎవరము కలవము. అసలు ఏది కాదు, ప్రతీది దేవుడికి అన్నీ తెలిసుంటదేమో. ఏది ఎక్కడ బంధం ముడేయాలి, ఎక్కడే ఉంచాలి, ఎక్కడ అనేది ప్రతీది తెలిసుంటది కావచ్చు. నన్నైతే అంత కేర్‌గా అడగడం అయితే నాకు చాలా ఇష్టం. ఏదైనా గూడా ఇప్పుడు మా ఆయన గూడా ఏదన్నా చీర కట్టుకున్నా ఇది బావుంది అంటే నేను సంబరపడతా. ఎటన్నా పోతా అంటే అద్దు అంటే అట్లా కొన్ని కొన్ని చెప్పేటోళ్ళుంటే మనకు అది వేరే సంతోషం నాకైతే. ఇంకా నాని మాత్రం పాపం ఇల్లంతా దులిపిండు. బెడ్‌షీట్ అయితే మార్చిండు వాడు. ఇంకా పాపం వాడు సండే గదా ఆడుకుందామని ఉండే. చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. నేను మంచిగా అసలు ఏ టెన్షన్ పెట్టుకోకుండా మంచిగా రంది లేకుండా తినుకుంటుంటే, నేను ఈరోజు మా ఆయనకు నా కొడుకు పని చెప్పకపోగా నాకు నేను చేసుకునేదాన్ని. ఇవన్నీ పెట్టుకొని భూతద్దంలో చూసుకొని నేను అన్నీ తలనొప్పులన్నీ తలలో పెట్టుకొని పనికి మాలిన మాటలన్నీ పనికిమాలినోళ్ళ వాళ్ళతో స్నేహం చేసి అన్ని తలనొప్పులు పెట్టుకొని చాలా అంటే చాలా సఫర్ అయినా. అందుకు తోడు డ్యాడీది ఎక్కువుంది. ఇంకా డ్యాడీది మా డ్యాడీతో పోల్చుకుంటే అసలు ఎవ్వరు ఏమి కారండి. నాకెవ్వరితోని గూడా నిజంగా ఇట్లా అంటున్నా అని గాదు గానీ, అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. మనం మంచి చేద్దామని పోయినా గూడా ప్రతీదీ చెడు అదైతుంది. నాకైతే ఈ ఇయర్ మాత్రం మంచిగా లేదు నా గ్రహచారం అయితే. ఇంకా నేనైతే ఇది మంచిర్యాల కాడ తెచ్చిన. ఒకదానికి రూ. 110 అంటే నేను మొత్తం అయితది కావచ్చు అనుకోని బోల్తా పడ్డా. న్యూస్ పేపర్స్ ఉంటే బొద్దింకలొస్తాయి గదా అని నేనైతే ఏదో సంబరపడి తీసుకొత్తే ఇంకా నాకైతే ఏదో అనుకుంటే ఏదో అయినట్టు అయిపోయింది. మళ్ళీ యథావిధి న్యూస్ పేపర్‌లే నేనైతే తెచ్చి ఏసిన. ఏమన్నా మీకు పోసుకోవాలనుకుంటే నేనైతే వాటర్ బాటిల్ ఉంటది గదా! స్ప్రైట్ బాటిల్ అది కట్ చేసి అయితే నేను పోషిన. అదొకటి ఎందుకంటే కింద పోయిందొకటి, ఒకటి ట్రై చేయంగా ఇంకొకటైతే సక్సెస్ అయింది. ఆయిల్ అయినా ఏదైనా గౌర లేకపోతే ఇట్లా ట్రై చేసుకోండి. ఇంకొక విషయం ఏందంటే స్టాండ్ అండి. బోల్ల స్టాండు చాలా అంటే చాలా ఘోరంగా అయితుండే. నాని తీయంగా పట్టుకోమని అన్నాడు. స్టాండ్ తోముతాను తీస్తా అంటే, నేనైతే అసలు వదిలేసిన. స్టాండ్ అయితే కింద పడింది. ఇంకా పొయ్యి మీద పడలేదు, కుక్కర్ మీద పడలేదు, నా మీద పడలేదు. ఇంకా మా పక్కన అక్కనైతే ఉరికొచ్చింది, "లత ఏమైంది? ఏమైంది? నువ్వు అసలు ఎందుకు పెట్టుకుంటాన్నావు ఈ పనంతా" అని. నిజంగా గ్రేట్ కదండీ! ఇంత ప్రేమగా చూసుకునేటోళ్ళు కూడా ఉన్నరు. ఉండాలి గూడా. మనకు నిజంగా అక్కా చెల్లెలు బంధువులు ఎప్పుడో ఒకసారి వస్తారు. అక్క చెల్లెళ్ళతోని రోజు మాట్లాడుకుంటాం. కానీ పక్కన వాళ్ళతోని మంచిగుండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు రోజు కలిసి ఉండేటోళ్ళం కాబట్టి నాకైతే అట్లనే అనిపిస్తది. చాలా మందికి నేనైతే పరిచయం అయితే పెంచుకుంటా. వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడతా. నాకెంత కోపం ఉంటదో అంత ప్రేమ ఉంటది.
ఏదన్నా నాకు ఇట్లా అన్నారు అని తెలిస్తే నేను వాళ్ళతో నటించుకుంటా కడుపులో ఒకటి పెట్టుకొని అయితే అస్సలు మాట్లాడనండి. వాళ్ళు అన్నారు అని తెలిస్తే వాళ్ళ మొహం కూడా చూడడానికి ఇష్టం ఉండదు. ఇంకొక విషయం ఏందంటే ఏదన్నా ఉంటే నేను డైరెక్ట్‌గా అడిగేస్తా. ఏంది ఇట్లా అని మళ్ళా మాట్లాడతా. ఈ కుట్రలు పెట్టుకొని ఇదంతా చేసుకుంటా అసలు మనం భూమి మీద ఈ నిమిషం ఉన్నాం. జరిగిపోయింది మనది గాదు. ఇంకా జరగబోయేది మనం ఉంటామో, ఉండమో తెలియని జీవితాలకి ఇవన్నీ అయితే అవసరం లేదనిపిస్తది నాకైతే. ఎందుకంటే ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టుకొని చూసుకునే కంటే ఇంకా మనకు మనం పనులైతే చేసుకుంటూ పోతే సరిపోతది గదా అనిపిస్తది నాకైతే. ఇంకా అందరైతే అట్లుండరండి. మళ్ళీ మనము ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా ఏదన్నా ఆపదొచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలి. ఎందుకంటే మనమెళ్ళి పలకరించే పలకరింపు వాళ్ళకెంతో ధైర్యం, ఓదార్పునిస్తారు. ఒక మనిషి లేకపోయినా రాడు, కాకపోతే ఓదార్పయితే దొరుకుతుంది. నేనైతే ఇది మీకు అంటే నా అనుభవంతో చెప్తున్నా నేను. ఇంకా బోళ్ళు, డబ్బాలు కొన్ని కొన్ని స్టీల్ డబ్బాలుంటాయి. మా ఆయనయితే స్టీల్ డబ్బాలు అస్సలొద్దన్నాడు. ఎందుకంటే వైట్ డబ్బాలల్లా పప్పులు అవన్నీ కనబడేటట్టు పోయాలట. ఇంకా నేను ఇవన్నీ తోమేసి అయితే పక్కన పెట్టేసిన మొత్తం ప్యాక్ చేసి. ఇంకా వైట్ డబ్బాలల్లో వాటి పైన ఏంటిది రవ్వ ఏంటిది అని పేర్లు రాయమని చెప్పిండు. ఎందుకంటే నాకు హెల్త్ మంచిగా ఉంటలేదు కదా. ఇంకా అదేంటిది ఎర్నియాకు ఆపరేషన్ అని అన్నారు కదా. ఒకవేళ ఉంటానో ఉండనో అన్నట్టు, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కదా అన్నట్టు. మా ఆయన అయితే ముందు జాగ్రత్త కొద్దీ ఇంకా ఫైబర్ అయితే తీసుకొచ్చిండు డబ్బాలు. అందులో అన్నీ పోసిన నేను పేర్లు రాసి పెడితే ఇంకా దాన్ని పట్టుకొని ఆయనే చేసుకుంటాడు. వంట కొంచెం కొంచెం వచ్చు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాడు ఏ పప్పు ఏంటిది, ఏ రవ్వ ఏంటిది అనేది. ఇంకా నేనైతే అన్నీ స్టీల్ డబ్బాలు అయితే తోమి పక్కన పడేసిన. ఇంకా బౌల్ అయితే ఏం తీయలేదండి, కొన్ని కొన్ని అయితే తీసి పెట్టిన. ఎందుకంటే షిఫ్ట్ అవుడు అటు ఇటు ఇబ్బంది అవుతుంది. ఇంకా మనం ఎన్ని వస్తువులు బయట పెడతామో అన్నీ తోమాలి. నీట్గా లేకపోయినా మళ్ళీ మనకు మనసున పట్టది. అందుకే నేను ఇవన్నీ తీసి లోపల పడేస్తా అని ఇంకా అన్నీ ప్యాక్ చేసి పెట్టిన. ఇంకా ఇంకొక విషయం ఏందనంటే మనం స్లోగా చేసుకోవాలి పని. కొంచెం కొంచెం పని చేసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకోండి ప్లీజ్. దయచేసి ప్రతిదీ నా అనుభవంతో చెప్తున్నా అండి. ఎందుకంటే ఏంటక్క బోరు కొడుతుంది మీరు ఇట్లా చెప్తారు అంటే మన హెల్త్ ఎంత అదైందో నాకు తెలుసు. నేను ఎంత హెల్త్తోని మనం ఒక్కరమే బాధపడం. మనతోని మన భర్త, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మ, నాన్న అందరూ బాధపడతారు. నాతో ఉండడానికి మా డాడీ లేడు. ఇంకా మా డాడీ ప్లేస్లో మా అమ్మ ఉంది కాబట్టి మమ్మీ చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా మా ఆయన హాస్పిటల్ తీసుకొని పోతా అని అంటే కూడా నేను వస్తా అంటుంది మమ్మీ. ఇంకా ఎందుకు నెరవడతావు కదా, ఒకవేళ అడ్మిట్ చేసిన ఆపరేషన్ అన్నా కూడా నువ్వు వచ్చేవని మా ఆయన అయితే అన్నాడు. ఇంకా నేనైతే మా అమ్మ వస్తా అంటుంది కదా, తీసుకొని పోదాము అని మా పాప ఇట్లనైతే అనుకుంటున్నాం. ఇంకా రమ్మంటే ఇక పాపం అది రావడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఏమవుతుందో తల్లి కదండి, బిడ్డకు కొంచెం మంచిగా లేకుంటుంటేనే ఏ తల్లి అయినా కూడా విలవిలలాడుతుంది కదా. ఇంకా నాకైతే ఇట్లా అయిన కానుంచి అయితే చాలాసార్లు ఫోన్లు అయితే నిజంగా మా డాడీ ఎట్లా చేసిండో మా మమ్మీ నాకు అట్లా ఫోన్ చేసి చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా మా అక్క పొద్దున్న లేస్తేనే ఏం కాదు నువ్వెందుకు భయపడుతున్నావు అనేది ఓదార్పు మనకు ఉంది కాబట్టి మన భర్త. నాకు నిజంగా అండి మా ఆయన ఇన్ని రోజులు ఏం జరిగిందో కానీ ఇప్పుడు మాత్రం మా ఆయన మాత్రం ప్రతీదీ అర్థం చేసుకుంటాడు. ప్రతీదీ నన్ను మాత్రం మంచిగా చూసుకుంటాడు.